ముఖ్యమైన పరీక్ష తెమ్మడ పరీక్ష ఆర్ స్ఫూటం, దగ్గుతో పాటు వచ్చే ఆ కఫం ఉంటుంది కదా, సో దాన్ని పరీక్ష చేయడం వల్ల టీబీని గుర్తించే అవకాశాలు చాలా ఎక్కువ. అది ఎవరికి అని అంటే లంగ్స్లో ఎప్పుడైతే టీబీ అనేది కంటిన్యూ అవుతుందో, లేకపోతే అది వేరే పార్ట్స్లో ఉందనుకోండి, అప్పుడు దానికి సంబంధించి టెస్టులు వేరే ఉంటాయి. సో మనకి లంగ్స్లో ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు అది కూడా ఒక మోతాదు మించి ఉన్నప్పుడు తగ్గినప్పుడు దాంట్లో మనకి ఆ తెమడలో అది తెలిసే అవకాశం ఉంటుంది. కొన్నిసార్లు చాలా తక్కువ మోతాదులో లంగ్స్లో ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు టీబీ లాంటిది దాంట్లో మనకి తెమడలో బయటపడిపోవచ్చు. అట్లాంటప్పుడు మనకి కారణాలను బట్టి, అంటే అక్కడ ఉన్న పరిస్థితులను బట్టి, కొన్నిసార్లు కొంతమందికి వాటర్ చేరడం వల్ల టీబీ సోకింది అనుకోండి, టీబీ సోకినందువల్ల వాటర్ చేరింది అనుకోండి, సో అట్లాంటి వాటర్ని బయటికి తీయడం ద్వారా కూడా మనం తీసి, అంటే ఛాతీలో వాటర్, సో అది లేదు కొన్నిసార్లు కడుపులో టీబీ వచ్చినప్పుడు కడుపులో వాటర్ చేరుతుంది, సో అట్లాంటప్పుడు దాన్ని కూడా తీసి పరీక్ష చేయడం ద్వారా అది టీబీ కాదా అనేది చెప్పడానికి అవకాశం ఉంటుంది. సో కొన్ని ఇండైరెక్ట్ టెస్టులు కూడా ఉంటాయి, సో దానివల్ల కూడా అది టీబీ అనేది చెప్పవచ్చు. అండ్ ఏవైతే కొన్ని ఎక్స్టర్నల్ ఎక్స్పోజ్డ్ ఏరియాస్లో ఎక్కడి నుంచైనా మనం చిన్న ముక్క తీసి ఆ పరీక్ష చేయడం, లింఫ్ నోడ్స్లో టీబీ ఉందనుకో, దాంట్లో కూడా మనం చిన్న కొంచెం మెటీరియల్ నీడిల్ ద్వారా తీయడం ద్వారా, కొన్నిసార్లు బయాప్సీ చేయడం ద్వారా దాన్ని మనం డయాగ్నోస్ చేయొచ్చు.